Hello everyone, welcome back to our YouTube channel Learn with me. This is Prasanna Kumari Badikala. అందరికీ ఒక ఇంపార్టెంట్ నోట్, మన ఛానల్లో వీడియోస్ ఇంగ్లీష్ టు తెలుగు ఉంటాయి. బైలింగ్వల్ క్లాసెస్ బోత్ మీడియమ్స్కి అర్థమయ్యేలా ఉంటాయి. ఇన్ ప్రీవియస్ వీడియో ఐ ఇంట్రడ్యూస్డ్ ఆల్ టెన్సెస్, 12 టెన్సెస్ ఇంట్రడక్షన్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ టెన్స్ అయిన సింపుల్ ప్రజెంట్ డీటెయిల్గా ఇంగ్లీష్ టు తెలుగు నేర్చుకుందాం. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ అవర్ simple present. Okay, our first tense is simple present. Coming to the structure of this tense, ఈ tense structure వచ్చేసి subject plus v1 plus object, subject plus v1 plus object. మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే, ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ డిస్క్రైబ్స్ హ్యాబిట్స్, జనరల్ ట్రూత్స్ అండ్ రొటీన్స్. హ్యాబిట్స్ అలవాట్లు, ఓకే. జనరల్ ట్రూత్స్ అంటే ఫ్యాక్ట్స్, అండ్ రొటీన్స్ డైలీ మనం చేసే పనులు, డైలీ రొటీన్స్. ఈ ప్లేసెస్లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాను కదా. సబ్జెక్ట్ అంటే మనకు 7 ప్రైమరీ ప్రొనౌన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 7 ప్రైమరీ ప్రొనౌన్ సబ్జెక్ట్స్: ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ అని అంటాం. వీటికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ హ్యాబిట్స్. హ్యాబిట్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ గో టు ద పార్క్ ఎవ్రీడే. నేను రోజు పార్క్కి వెళతాను. అంటే రోజు మనం ఈ పని చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి? అది మనకు హ్యాబిట్. హ్యాబిట్స్ ఎక్కడ కన్సిడర్ చేస్తాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కన్సిడర్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, షీ క్లీన్స్ ద రూమ్ ఎవ్రీడే. షీ క్లీన్స్ ద రూమ్ ఎవ్రీడే. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఐ, సెకండ్ దాంట్లో షీ. ఓకే, ఫస్ట్ ఐ, సెకండ్ షీ. ఇక్కడ షీ వచ్చేసి మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కదా. హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్. ఐ, వి ఫస్ట్ పర్సన్స్. ఓకే, యూ ఈజ్ ద సెకండ్ పర్సన్. దే ఈజ్ థర్డ్ పర్సన్ ప్లూరల్. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్. ఇక్కడ మనం థర్డ్ పర్సన్ సింగులర్ షీని యూజ్ చేయడం వల్ల క్లీన్ వర్బ్ బేస్ ఫామ్ v1కి ఎస్ని యాడ్ చేసాం. ఓకే, ఇది ఒక రూల్ అన్నట్టు. ఓకే, హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ని యూజ్ చేసినప్పుడు v1 అంటే వర్బ్ బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ మనం యాడ్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఐ గో టు ద పార్క్ ఎవ్రీడే అన్నాను. ఐ ఈజ్ ద సబ్జెక్ట్, గో ఈజ్ ద v1. ఓకే, మనకి ఇక్కడ ఐ వచ్చేసి ఫస్ట్ పర్సన్ కావడం వల్ల మనం v1 పక్కన ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఐ గో టు ద పార్క్ ఎవ్రీడే. బట్ షీ వచ్చేసి మనకు థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ రూల్స్ ప్రకారం మనం షీ క్లీన్స్ ద రూమ్ అన్నాను. ఓకే, v1 పక్కన ఎస్ని యాడ్ చేశాను. ఒకవేళ ఇక్కడ హీ ఉంటే హీ క్లీన్స్ ద రూమ్ అని అంటాం. ఓకే, ఇట్ ఉంటే ఇట్ క్లీన్స్ ద రూమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ నోట్. నెక్స్ట్ జనరల్ ట్రూత్స్ అంటే ఫ్యాక్ట్స్. జనరల్ ట్రూత్స్ అంటే ఫ్యాక్ట్స్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది మనకు తెలిసి మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక జనరల్ ట్రూత్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకే, ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇవన్నీ ఏంటి? జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద సన్ థర్డ్ పర్సన్, అందుకని మనం రైజ్ పక్కన ఈఎస్ యాడ్ చేసాం యాజ్ పర్ ద రూల్. నెక్స్ట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. రివాల్వ్ అనేది v1 అండ్ ఈఎస్. మనం ఈఎస్ ఎందుకు యాడ్ చేసాం? బికాస్ సన్ కానీ ఎర్త్ కానీ
థర్డ్ పర్సన్లా కన్సిడర్ అవుతాయి కాబట్టి. అండ్ అన్చేంజింగ్ సిచ్యువేషన్స్, ఒక సిచ్యువేషన్ని మనం ఎలాగైతే చేంజ్ చేయలేమో వాటిని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. థింగ్స్ ఆర్ నాట్ టెంపరరీ, నాట్ టెంపరరీ అంటే పర్మనెంట్ థింగ్స్ అవి. మై బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ, ఆయన ఎప్పుడు ఇక ఢిల్లీలోనే ఉంటాడు. మై బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ ఫిక్స్డ్ ఫ్యూచర్ అరేంజ్మెంట్, ఏవైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతాయి ఆ టైంకు, అది ఫిక్స్ అని మనం అనుకుంటాము, వాటిని ఫిక్స్డ్ ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ అంటారు. లైక్ షెడ్యూల్స్, ఓకే, షెడ్యూల్డ్ ఈవెంట్స్. యువర్ ఎగ్జామ్ స్టార్ట్స్ ఎట్ 8 AM, ఓకే, ఫ్యూచర్లో 8 AMకి నీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అది ఒక ఫిక్స్ అయిన యాక్షన్. అండ్ ద బస్ లీవ్స్ ఎట్ 7 AM టుమారో, ఇవి టుమారో అని కానీ ఈ ఎగ్జామ్ స్టార్ట్స్ ఎట్ 8 AM ఇవి రెండు కూడా ఫ్యూచర్లో ఈ యాక్షన్స్ అనేవి ఫిక్స్ అయ్యాయి, ఇప్పుడే ఫిక్స్ అయి ఉన్నాయి, ఫ్యూచర్లో జరగబోయేవి. వీటిని మనం ఫిక్స్డ్ ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ అంటాం. ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్సే యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్, ఓకే, నెగటివ్ సెంటెన్స్ మీకు తెలుసు కదా, నాట్ లాంటివి. యూస్ డు నాట్, డోంట్, ఆర్ డస్ నాట్, డజంట్. డు నాట్, డస్ నాట్, డజంట్. ఐ డోంట్ గో టు ద పార్క్ ఎవ్రీడే, మనం ఇక్కడ జస్ట్ ఏం చేసాం, బేస్ ఫామ్కి ముందు డు నాట్ని యాడ్ చేసాం. జస్ట్ బేస్ ఫామ్కి ముందు ఇక్కడ ఐ గో టు ద పార్క్ ఎవ్రీడే అన్నప్పుడు గో అనేది బేస్ ఫామ్ కదా, దానికి ముందు జస్ట్ మనం డు నాట్ అనేది యాడ్ చేసాం. ఐ డోంట్ గో టు ద పార్క్, ఐ డు నాట్ గో టు ద పార్క్ ఎవ్రీడే. షీ క్లీన్స్ ద రూమ్ ఎవ్రీడే అన్నారు కదా, అది పాజిటివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ కదా. ఇక్కడ నెగిటివ్ వచ్చేసరికి జస్ట్ బేస్ ఫామ్ ముందు మనం V1 ముందు, బేస్ ఫామ్ ముందు మనం డజంట్ అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే షీ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, డూ V1 కదా, ఈఎస్ యాడ్ చేసాం కదా, నాట్ యాడ్ చేయాలి కదా. సో షీ డజంట్ clean the room every day. I hope you understand the content. This is all about simple present tense. In the coming videos I am going to explain the remaining 11 tenses. And please like, share and subscribe to Learn With Me YouTube channel. Thank you for listening. Thank you everyone.